అలా మా కుక్కలకి ఇంట్లోకి రానివ్వకూడదు. ఇప్పుడు అదో పెద్ద జబ్బు వచ్చింది ఎక్కడ కడితే అక్కడ. అలాగే ఈ కుక్కలు కనీసం మన దేశపు కుక్కలైనా కావు, విదేశీ కుక్కలు, ఆస్ట్రేలియా, అమెరికా. మామూలు కుక్కలు పనికిరావు. మన కర్మ ఏంటంటే కొడుకులను విదేశాలకు పంపించాం, కుక్కల్ని విదేశాల నుంచి తెచ్చుకున్నాం. నమశివాయ నమశివాయ. మనంత తెలివైన వాళ్ళు ఎక్కడ ఉండరు. పనికొచ్చే కొడుకులను విదేశాలకు పంపించాం, పనికి మాలిన కుక్కల్ని మనం తెచ్చుకున్నాం అక్కడ. వాటిని సబ్బెట్టి తోమి డ్రాయర్ వేసి, బనియన్ వేసి, నిక్కర్ వేసి, నానా గొడవ. ఇంకా పిల్లలకు కూడా అంత సేవ చేయరు. దాన్ని మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్ ఎన్నో. కుక్కతోటి, కుక్కకో డాక్టర్, కుక్కకో సబ్బు. ఇదివరకు ఈ దేశంలో ఏనుగుల్ని పెంచేవారు మహారాజులు, జమీందారులు. ఏనుగుల్ని పెంచేవారండి. పెద్ద పెద్ద జమీందారులు, పిఠాపురం జమీందారు, తుని జమీందారు లాంటి వాళ్ళ దగ్గర, మహారాజుల దగ్గర ఏనుగులు ఉండేవి. ఏనుగుకి సంబంధించిన సామాన్లన్నీ అమ్మేవారు. ఏనుగు మీద కప్పే పట్ట, ఏనుగును కట్టే తాడు, ఏనుగును కట్టే కొయ్య, ఏనుగు పెట్టే తిండి, ఇవన్నీ అమ్మారు. ఏనుగు సంబంధించిన సామాన్లు అమ్మే దేశం ఈవేళ కుక్క సామాన్లు అమ్మే దేశం వచ్చిందమ్మా. దేశం ఎలా ఉందో ఎవడో చెప్పక్కల. ఏ జంతువుల్ని పోషించాలి, ఏ జంతువుల్ని వ్యతిరేకించాలి, మనం కొట్టక్కల.